ఓకే, ఇప్పుడు కేసీఆర్ కి ఏం చెప్తావు చెప్పే. ఇడికెళ్ళి కేసీఆర్ మీ దోస్తుకి ఏం చెప్తావు చెప్పు. ఆయనకి ఏం చెప్పు, ఏదైనా చెప్పు అని నువ్వు యువతలకు వచ్చి మళ్ళా చెప్పు. కేసీఆర్ కూడా ఇంట్లో వాడు ముచ్చట కాదు, యువతలకు వచ్చి వీళ్ళు నువ్వు సలహాలు మంచి ఇప్పటికి కూడా ఉమ్, మనం పొరపాటు చేసినవి ఒప్పుకొని ఉమ్, ఇప్పటి గవర్నమెంట్ కు సలహా సూచన మంచిది. ఆ, అంతే కదా. అంతే. నేను చేసిన తప్పైంది, ఇవన్నీ తప్పులు జరిగినాయి, సరే ఇప్పటి నుంచి ఇట్లా చేయాలని చెప్పు మన అని. తెలంగాణ ప్రజలకు మనం మంచిగా చేసిన వాళ్ళం అవుతాం. ఉమ్, 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 నువ్వు తెలంగాణ కావాలన్నా నువ్వు ముందల పడ్డావు అనుకుందాం, ఉమ్. నీ వెనక అందరు ఉంటేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేసీఆర్ ఒక్కంతో నచ్చిందా, అందరం కలిసి వచ్చిందా? నువ్వు అందరం చెప్పు. కలిస్తేనే వచ్చింది. ఆయన ఒక్కడే తెచ్చిందంటాడు, అది తప్పు ముచ్చట. బీఆర్ఎస్ కూడా అంటారు మా సార్ లేదు తెలంగాణ ఎక్కడ అంటారు. వాళ్ళంతా దౌర్భాగ్యం లేరు, మేమే తెచ్చినామంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లయినా ఎక్కేనా? ఇట్లా అంటే ఏమంటారు, మీది నెత్తా కత్త అంటుర్రు, మీది నెత్తా కత్త తెచ్చింది మా సార్ అంటుర్రు. నరేష్ టీఆర్ఎస్ లో ఉట్టిన ఎడవలో చెప్తా చెప్పు, ఓలోలు పుట్టిరు చెప్పు. వీళ్ళు గతంలో రామరావణ యుద్ధం అయింది లంకల. రాముడు అందరిని చంపిండు, బాణం వేస్తే వికలాంగులు అయిపోయారు, చెయ్యి పోయింది, కన్ను పోయింది, కాలు పోయింది. ఇట్లాంటి వాళ్ళంతా స్వామి రాముని దగ్గరికి వచ్చి బదిలాడారు. స్వామి మరి ఎట్లా మా ఆయుష్ బతకము, మమ్మల్ని మొత్తం చంపు అని అంటే చంపడానికి నాకు వీలు లేదు. ఇది బ్రహ్మ రాసిన ఆయుష్, నేను తొలగించడానికి వీలుండదు. కాబట్టి నాకొక్కటి, మీ ఈ మిగిలిన ఆయుష్ను వచ్చే కలియుగంలో మీరు పుట్టుండ్రి, నేను కూడా అప్పుడు. ఏది కేసీఆర్ చెప్పిన ముచ్చట నేనా ఇది? కేసీఆర్ అన్నాడు గిట్లనే ఒకటి, వీళ్ళని అన్నాడు ప్రతిపక్షం వాళ్ళను, అప్పుడు మిగిలిన రాక్షసులే వీళ్ళంతా అని. సేమ్ ఇదే చెప్పిండు ఆయన కూడా. అయితే ఇప్పుడు అదే ఊరుకు 4-5 పుట్టారు. అది ఎవరు టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, ప్రజలను పీడించాలి, లాభపడాలి. మీరు లాభపడుండ్రి, నన్ను లాభపడు. ఇగో ఇది వాళ్ళ. అయితే ఇప్పుడు కేసీఆర్ అయితే మొదటి నుంచి కష్టపడ్డాడని వాళ్ళు చెప్తారు, కానీ నమ్మకం లేదంటావు, గ్యారంటీ కాదు. వేరే వాళ్ళంతా కష్టపడితే నెతకపోయినా అంటావు. అంతా అందరు అయితేనే అయింది, అందరితోనే అయిందా? ఓకే. సకల జనుల సమ్మె అంటే నువ్వు ఉన్నావు ఉద్యమంలో, ఏం చేసినావే? కొట్లాడినావా? కొట్లాడంటే యుద్ధం చేస్తామా? దబా వెళ్తామన్నా, ఫైటింగ్ చేసినావా? ఫైటింగ్ ఏం లేదు, చేయలే కదా. కేసీఆర్ కొట్లాడిండు, అట్లా కొట్లాడిండు అంటే వాళ్ళతో యుద్ధం చేసిండా? బక్క పల్సగా ఉంటాడుగా, బక్క పల్సన ఉంటాడు. కొట్లాడిండు వాళ్ళతోనా? గల్లలు పట్టిండా? గల్లలు పట్టడానికి హరీష్ రావు అట్లనా? అల్లుని గల్లలు పట్ట తోలిండు, ఈయన ఈ పని చేసిండు, కొడుకు అక్కడనే ఉండే. ఇది కథ.